ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో ఉన్న ఇళ్లను కూల్చివేసి ఇప్పుడు రోడ్డున పడింది ఓ కుటుంబం. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారానికి చెందిన బట్టరాజుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని స్థానిక నాయకులు నమ్మించారు. దీంతో కొత్త ఇళ్లు నిర్మించుకునేందుకు పాత ఇంటిని కూల్చి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తనకు జీవనాధారమైన ఆటోను విక్రయించి వచ్చిన డబ్బులతో ఇసుక, కంకర తీసుకొచ్చాడు. తీరా ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో రాజు పేరు లేకపోవడంతో నిరాశ్రయుడిగా మిగిలాడు. చేసేది లేక భార్య బిడ్డలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో తలదాచుకుంటున్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెట్టింది. అయితే నిజమైన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు దక్కడం లేదన్న విమర్శలు అయితే రోజు రోజుకు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా శాలిగౌరారం వద్ద ఉన్నాము. ఈ శాలిగౌరారంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని చెప్పడంతో ఉన్న ఆ కాస్త ఇల్లును కూడా కూలగొట్టుకోవడంతో దాదాపుగా నెల రోజుల నుండి కూడా ఆ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండడానికి ఉన్నటువంటి గూడు లేకపోవడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎస్సీ కమ్యూనిటీ హాలే వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉంది. ఈ ఏరియాలో ఉన్న వారందరూ కూడా వారి సౌకర్యాల కోసం ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా తలదాచుకోవడానికి ఉపయోగించుకుంటారు. కానీ నెల రోజులుగా తనకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో అందరితో ఉన్నటువంటి సామాగ్రి మధ్యలో ఈ హరిజన కమ్యూనిటీ హాల్లో వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు సార్ మాది ఫస్ట్ లిస్ట్లో పేరు ఉంది సార్. ఫస్ట్ లిస్ట్లో పేరు ఉంది. పేరు వచ్చిందా అని చెప్పారు. ఇల్లు కట్టుకుంటా అని చెప్పిన కంకర వేపించుకొని ఇసుక వేపించుకున్నా. తర్వాత నా పేరు లేకుండా చేసేది సార్. అంటే మీకు ఎవరు అసలు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఎవరు చెప్పారు? కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఆటో అమ్ముకొని కంకర, రాయి, ఇసుక అని కొడుచుకున్నా సార్. లాస్ట్కు ఫైనల్ లిస్ట్లో నా పేరు లేకుండా చేశారు. బాండ్ ఇచ్చే ముందు. మీకు ఏమైనా భూములు కానీ ఏమైనా ఉన్నాయా? ఈ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఎంపిక కావకపోవడానికి ఏమైనా అనర్హతలు ఉన్నాయా? అంటే మాకు భూమి లేదు సార్. మాకు మీ పేదవాళ్ళు నాకు 2 ఆడపిల్లలు సార్. మేము కూలినాలు ప్లాన్ చేసుకుంటాం. మేము ఎన్ని రోజులు ఇక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండి నెల అయింది సార్. నెల అయింది. ఇక్కడ నెల కంటే ఎక్కువ ఉండేది సార్. ఇల్లు గిట్ట ఎవరైనా ఒక నెల ఉండాల్సిందే. ఎవరైనా కలిసిరా మరి ఇట్లా ఇల్లు కూల కొట్టుకున్నా అని చెప్పేసి అధికారులు కానీ ఎవరైనా కలిసినా కానీ వాళ్ళ గిట్ట రేపు వస్తుంది మాపు వస్తుంది అని చెప్పారు సార్. చెప్పారు, చేయలేదు. ఇక చెప్పు, ఏం చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నా నేను. ఏం జరిగింది అసలు? ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? మేము ఒక 1 month నుంచి ఉంటున్నాం ఇక్కడే. మేము పైసలు లేవు మా దగ్గర కట్టుకునే సోమత కూడా. అట్లీస్ట్ బాత్రూమ్ కట్టుకునే అంత కూడా లేదు మాకు. ఇప్పుడు గైళ్ళకు కూడా లేక 10th క్లాస్ చదువుతున్నా కానీ గైళ్ళకు కూడా పైసలు లేనంత ఉండే మాకు. మేము ఒకసారి అన్నం తింటుంటే సడన్ గా మాకు ఇస్తారో ఇయ్యరో అని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మీకు ఇల్లు వచ్చింది మీరు కట్టుకుంటారా అని అడిగితే మేము కట్టుకుంటాం మాకు ఇరి అని అంటే మీకు ఎట్లయినా ఇల్లు వస్తుంది అని చెప్పారు. మళ్ళీ తర్వాత వచ్చి ఇల్లు కూడా కొట్టుకోరి మీకు ముగ్గు వేయాలి అది దబ్బున కూడా కొట్టుకుంటలేరేంది మీకు ఇల్లు కావాలా వద్దా అని అడిగితే మేము వాళ్ళు అట్లా అన్నారని మేము తొందర ఇల్లు కూడా కొట్టి దీంట్లోకి వచ్చేసినాం. దీంట్లోకి వచ్చేసినాక మళ్ళా ఇల్లు అందరికి వచ్చిందని చెప్పి మా ఫస్టే ఉండే మా పేరుని తీసేసిరు. ఇక మాకు ఇల్లు లేదు అని మీరు ఈ పార్టీ కాదని కూడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే వాళ్ళు ఏమనుకురు కానీ మాతో చెప్పలేదు. మాకు ఇల్లు ఇవ్వలేదు. ఇక మొన్న అంతా ఇండ్లు వస్తున్నాయి అని అన్నారు కదా సార్. అయితే వాళ్ళు వచ్చి అడిగారు, అరే రాజు నువ్వు నీ పేరు మీద ఇల్లు వస్తుంది కట్టుకోవా అంటే కట్టుకుంటాం బాబాయ్ అది అని మేము చెప్పినాం. ఈయన చెప్పినాక సరే రా అన్నారు. మళ్ళీ ఒక రోజు మేము ఫోన్ చేసి అడిగినాం. ఫోన్ చేసి అదే కంపల్సరీ వస్తుందిరా రాయి తెప్పించుకో వస్తుందని అన్నారంట. ఈయనతోటి అన్నారంట. మళ్ళీ ఒక రోజు వచ్చి ఇల్లు ఇప్పుకో వాళ్ళే ముగ్గు పోస్తారు మీరు పోసుకోవద్దు అని మళ్ళీ చెప్పిరట. అది ఇప్పినా వాళ్ళు ఇప్పు అన్నా ఇప్పకపోయినా ఈ సంవత్సరం ఉండదు సార్. అది మొన్న వచ్చిన గాలిదుమ్ము ఫస్ట్ టైం గాలిదుమ్ముకే కూలిపోవు. మేము మా పిల్లలు చచ్చిపోయే టైం వచ్చింది. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మేము. కొంచెం కూడా అసలు ఇంత అందుబాటులో ఉన్న ఇంత నాయకులు కూడా ఎవ్వరు కూడా సాయం చేస్తలేరు. ఏ చెప్పినా వస్తే మా ఇంటి ముందర అటు సైడ్ మోరి ఇటు సైడ్ మోరి చిన్న పిల్లలు దోమలు గరిచి అట్టనే ఉన్నాం. ఓళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు మా పరిస్థితి. మాకు ఇల్లు ఉండని అరిగా ఎన్నన్ను ఉంటారు అంటారు. కిరాయిలు కట్టుకోలేని సోమతి. ఇల్లు వస్తున్నాయేమో బత్తం లేకపోతే మా ఫ్యామిలీ వరకు ఏదైనా పోసుకొని చచ్చిపోతాం సార్. ఇక అట్లుంది మా పరిస్థితి. ఇల్లు దక్కడం లేదన్న నేపథ్యంలో కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తున్నటువంటి ఈ ఘటనలో అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో తలదాచుకునేందుకు గూడు లేకపోవడంతో కమ్యూనిటీ హాల్లే వారికి జీవనాధారంగా మారిన పరిస్థితులు. ఇప్పటికైనా వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నటువంటి డిమాండ్ అయితే ఇక్కడి స్థానికుల నుంచి వెలువెత్తుతా ఉంది. వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో
రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శాలిగౌరారం నుండి.